హాయ్ హలో నమస్తే నేను మిస్ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట. సార్ దర్శనం చేసుకుందాం, తర్వాత హల్వా తినేసి మనం ముచ్చట్లు మనం చెప్పుకుందాం. అలాగే మధ్యలో గుళ్ళు ఉన్నాయి, దర్శనం చేసుకుందాము. మధ్యలో మా ఊరి ఆటలు పాటలు డ్యాన్సులు అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీ సిద్ధు ఇంక స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిద్ధు. ఈరోజు అయితే మనము పాడేరు వెళ్తున్నాము. పాడేరు దగ్గర మాడుగుల అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, అది మా అత్తయ్య గారి మొక్కు ఒకటి ఉందంట. సో అక్కడి నుంచి బయలుదేరడానికి పొద్దున్నే బయలుదేరాం. క్లైమేట్ అయితే ప్లెజెంట్గా ఉంది, పర్వాలేదు. ఈ మధ్యలో అయితే కార్యసిద్ధి వినాయకుడి టెంపుల్ చోడవరం దగ్గర ఒకసారి ఆగి మనం దర్శించుకుని అక్కడి నుంచి మనం పాడేరుకు బయలుదేరదాం. పాడేరులో మాడుగుల అమ్మవారి టెంపుల్ ఉంది, కింద పాదాలు పైన అమ్మవారంట. రెండు టెంపుల్స్ దర్శించుకుందాం. మనమైతే ఇప్పుడు చోడవరం దగ్గర ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. కార్యసిద్ధి అంటే సిద్ధి వినాయకుడు కాబట్టి ప్రజెంట్ ఫస్ట్ దర్శనం విఘ్నాలు లేకుండా దర్శనం చేసుకోవడం అన్నది మెయిన్ కాబట్టి ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాము. ఒకసారి గుడి అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి దర్శించేసుకోండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఏ విఘ్నాలు లేకుండా మన ప్రయాణం సాగిగా సాగాలని కోరుకుంటూ స్వామివారి విగ్రహాన్ని చూపిస్తున్నాను, చూడండి, దర్శించుకోండి. ఇక్కడ వినాయకుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగుంది గుడి అయితే. ఈ పిల్లి కూడా చూడండి మంచి యాక్టివ్గా ఉంది. ఈ గుడి ప్రాంగణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. ప్రసాదం తినేసాము. ఇక్కడి నుంచి అయితే మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసాము పాడేరుకి బయలుదేరడానికి. రోడ్ల మీద పక్కన ఉన్న ఎడ్ల బండ్లు ఇవి చూసినప్పుడు చాలా ఆహ్లాదం అనిపించింది. చిన్నప్పుడు చూసినవి మధ్య మధ్యలో చూసినవి తప్ప ఈ మధ్యకాలంలో చూడలేదు. మనం ఇప్పుడైతే మాడుగుల అమ్మవారి టెంపుల్ కన్నా గుడి ముందు ఊళ్ళో బాగా ఫేమస్ అయింది ఇంకోటి ఏంటంటే మాడుగుల హల్వా. ఈ హల్వా చాలా ఫేమస్ అంట, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంట. మరి ఆ ఫేమస్ ఏంటో మనం కూడా ఒకసారి చూసేద్దాము. టేస్ట్ అయితే వాసన ఊళ్ళో అంతా నెయ్యి వాసనే. చూడగానే నోరూరింది, వెళ్ళగానే పేపర్లు పెట్టి తీసి ఇచ్చేసాడు. చూసినప్పుడైతే మొత్తం జీడిపప్పు బాదం పిక్కలే మొత్తం అంతా. చూస్తే మామూలుగా టపటపా తీసుకున్నాము, తినేసాము. తినేసిన తర్వాత పార్సిల్ తీసేసుకున్నాము. మనమే కాదు మిగతా వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాలి కదా. ఆల్రెడీ తిని ఉంటారు, మీకు కూడా బాగా తెలుసు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అన్నది మీరు కూడా కామెంట్లో చెప్పండి. అక్కడి నుంచి అయితే ఊరిని ఒకసారి చూపించాను, ఎందుకంటే జనాలకి తెలుసా ఊరంతా హల్వా షాపులే. అక్కడి నుంచి మళ్ళీ మన మాడుగుల అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కింద కొండ కింద ఉండే అమ్మవారు ఉంటారు. ఈవిని దర్శనం చేసుకున్న తర్వాత ఈవిడ పాదాలంట, పాదాల దగ్గర నుంచి మళ్ళీ కొండపైన పాడేరులో అమ్మవారి టెంపుల్ ఉంటుందంట. ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడైతే విగ్రహాన్ని చూపించేది కుదరదంట, ఏదో అలాగే ట్రై చేస్తాం మ్యాక్సిమము. ఇక్కడ కూడా హల్వా ఉంది, అమ్మవారికి కొబ్బరికాయలు చీరలు పెడతారంట. ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. దర్శనానికి టైం పడుతుందేమో. అమ్మవారు మా జై గురుగారు. సో ఇక్కడ నుంచి గుళ్ళోకి అయితే వచ్చేసాము. అదిగోండి అదే టెంపుల్ అయితే జనాలు భక్తులు రద్దీ కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం దూరం నుంచి అయితే మీకు విగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేశాను, దర్శించుకోండి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది, పక్కన కోనేరు. దర్శించుకున్న తర్వాత మనం మరీ బయలుదేరాము. ఇక్కడ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందంట. ఇక్కడ నుంచి ఘాటీ చెక్ పోస్ట్ స్టార్ట్ అయింది, అంటే మనకు ఘాటీ స్టార్ట్ అయినట్లు లెక్క. సింగిల్ వే రూట్ అయితే చాలా బాగుంది. ఘాటీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి సేమ్ అరకు ఘాటీ లాగా ఉంది, కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ బాగుంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఎగ్జైట్మెంట్ ఎక్కువగానే ఉంది. మా ముందైతే మమ్మల్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం అయితే కుర్రోళ్ళు చేస్తున్నారు బండి మీద. మాకు కూడా మంచి స్పోర్టీనెస్ కలిగించారు, అయినా కూడా చాలా స్లోగా వెళ్ళండి, కర్వ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మాకైతే అడ్వెంచరస్ ట్రావెలింగ్ బాగా నచ్చింది. మా వాళ్ళు కూడా కొద్దిగా కంగారు పడ్డారు మన డ్రైవింగ్లో. మామూలుగా అయితే నాకు కూడా కొద్దిగా కంగారు అనిపించింది ఫస్ట్ టైం ఈ ఘాటీ ఎక్కడం, కానీ ఘాటీ అలవాటే కాబట్టి మ్యాక్సిమం మేనేజ్ చేశాను.
రోడ్డు దగ్గర ఆగాము. ఆగిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం అనిపించింది కదా! ఈ కొండ ఇవి మేఘాల్లోనూ ఉన్న లొకేషన్ చూసుకున్నాము కాసేపు. అంటే ఆగామనమాట. ఎవరు ఇబ్బంది పడకుండా డ్రైవింగ్‌లో అని చెప్పి ఒకసారి ఆగాము. ఈ వాతావరణం మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడి నుంచయితే ఇవన్నీ కాఫీ తోటలంట. నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇక్కడైతే టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇయన్నీ కాఫీ తోటలండి అని చెప్పేసి అన్నారు. కాఫీ తోటలు అండ్ మిరియాలంట. మిరియాల చెట్లు కూడా ఇక్కడున్నాయి. లొకేషన్ అయితే చాలా బావుంది. టీ అది అంటే పొలాలు ఇయి కదా! కొంచెం డిఫరెంట్ లుక్‌లో ఉంటది. ఇక్కడి నుంచయితే మళ్ళీ టీ తాగేసి మనం బయలుదేరాము. లొకేషన్ ఎప్పటికప్పుడు మీకు చూపించడానికి కొత్త కొత్త ప్రదేశం కింద అన్నీ వింత కిందే ఉంటది. ప్రకృతిని ఎంతలా చూసినా కూడా కొత్త వింత అన్నట్టు ఉంటది. మనమైతే పాడేరులో ఉన్న అమ్మవారి టెంపుల్‌కొచ్చేసాము. మాదకొండమ్మమ్మ టెంపుల్‌కి దగ్గరలో ఆర్చిని దాటామండి. టెంపుల్ అయితే టెంపుల్ అయితే ఊరి మధ్యలోనే ఉంటుందండి. టెంపుల్ అయితే సుమారుగా చిన్నదే. పెద్ద టెంపుల్ కాదు. కానీ భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి ఎక్కువ మందొచ్చారు. దర్శించుకోవడానికి టైం పడుతుందనుకున్నాను. ఈ మధ్యలో మా వోడు కొబ్బరికాయ కొట్టే ప్రయత్నం అయితే చేశాడు. లాస్ట్‌కి యుద్ధం గెలిచాడు. కొబ్బరికాయని సాధించాడు కొట్టి. అలాగే షాపింగ్ కూడా మొదలుపెట్టేసాడు మా వోడు. ఇలా అని మేము కూడా దర్శనానికి లోపలికొచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేస్తే అమ్మవారిని చూపించడానికి పర్మిషన్ ఇచ్చారు. నేను కూడా అమ్మవారి గర్భగుడిలోకెళ్ళి దగ్గరుండి దర్శనం చేసుకున్నానండి. నాకు కూడా చాలా ప్రశాంతత, ఆనందం అనిపించింది. ఇక్కడ ఓ పాప కూడా కనిపించింది. చాలా క్యూట్‌గా కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ.